లేట్ అయిపోయిందిరా. ఈ కోడిని కొయ్యాలి ఇప్పుడు మనం. ఈ కోడి కోసేది నేర్పిస్తాను. దీన్ని ఏమో నిప్పుల్లోనే కాలుస్తారంటారా దీన్ని అయ్యన్న. అది మనం ఈరోజు చూడాలా ఎట్లా కాలుస్తారో ఏమో అనేది. అది నేర్చుకోవాలి మనం కూడా. ఎట్లా కాలుస్తారో ఏమో బాగుంటుంది అన్నారా. చూద్దాం. కోసేసినాక ఆయన రమ్మందామా, ఆయన చేస్తూ ఉంటాడా, మనం చూద్దాము. తినాలా దీని. పిలువు పిలువు ఆయన పిలువు. రెడీ రెడీ. కట్ చేసినారా? పర్లేదురా, కట్ చేసినా కట్ చేసినా. వెరీ గుడ్ రా, బాగుండారా పీస్లా. ఇది ఇచ్చారా? ఇస్తే సామాన్లు దీనికి కావాల్సిన ఐటమ్స్ అంతేడా తెస్తాం తెస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫుడ్ ఒరిజినల్స్. ఈరోజు మనం వంట ఏమంటే విలేజ్ స్టైల్ చికెన్ బార్బిక్యూ. అంటే చికెన్ ముక్కల్ని నిప్పుల పైన కాల్చుతున్నాం ఈరోజు. అదేమో హోటల్లో బార్బిక్యూ అంటారు కదా, మనం ఈరోజు విలేజ్ స్టైల్లో, మనం పక్కా నాటి స్టైల్లో మనం ఈరోజు కోడి ముక్కల్ని కాల్చి తిందాం. ఈరోజు మనం ఆల్రెడీ మన పిల్లకాయలు చికెన్ ముక్కలు రెడీ చేసి పెట్టినారబ్బా. ఇప్పుడు దీన్ని మనం మసాలా వేసి మ్యారినేట్ చేసి నిప్పుల మీద కాలుద్దాం. ముందుగా మనం ఇది మసాలా వేసే ప్రాసెస్ చూద్దాం. ఓకే బాలాజీ అనేది తెచ్చినావా? ఓకే వెరీ గుడ్ రా. ప్రాసెస్ వెరీ సింపుల్ అబ్బా, విలేజ్ స్టైల్ కాబట్టి మనం సింపుల్గా టేస్టీగా నాటి స్టైల్లో బార్బిక్యూ చేద్దాం. బాలాజీ మనం ముక్కలు తెచ్చిచ్చినాం కదా, ఆయన కలుపుతాడు చూస్తా ఉండు. చూస్తా నేర్చుకోవాలా దాన్ని. మళ్ళీ మన విలేజ్ లో మనం చేసి తినాలా విలేజ్. ఓకేనా? ఇప్పుడు ఇంచుమించుగా 2 కేజీల చికెన్ ఉందప్పా. దీనికి ఇప్పుడు మనం ఒక 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా. ఒక 4 స్పూన్లు మిరప్పొడి, ఒక 3 స్పూన్లు ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ పసుపు పొడి, ఇంకా దీనికి తగినంత ఉప్పు, కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు ఓకేనా? పెరుగు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఈ మసాలా అంతా ఈ ముక్కలకు బాగా పట్టాలా. తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలా. ఫస్ట్ అయితే ఇది ముక్కలు బాగా పట్టినాయి. అలాగే అగ్గిమంట నిప్పులు రెడీ అయిందా? వెరీ గుడ్. ఈ ముక్కలకు మసాలా కలిపేటప్పుడు కొద్దిగా ప్రెస్ చేస్తా పీసులను కలిపినామనుకో బాగా పీసు కొద్దిగా మెత్తగా అవుతుంది, మసాలా బాగా పట్టుకుంటుంది లోపలికి. ఎరా కనిపిస్తా ఉందా? కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలా. ఒక 4-5 స్పూన్లు నూనె వేసుకున్నామనుకో ఇది బాగా మసాలా అంతా పట్టుకుంటుంది. ఇప్పుడు వాసన కొత్తిమీర వాసన గమ్మగమ్మ అంటుంది అప్పుడే. మ్యారినేషన్ అంటే మసాలా ముక్కలకు పట్టించడం ఇంచుమించుగా అయిపోయిందబ్బా. ఇప్పుడు కలిపి పెట్టిన ముక్కల్ని ఒక అర్ధ గంట నుంచి గంట సేపు అట్లే ఊరబెట్టినామనుకో పీసులకు మసాలా బాగా పట్టుకుని టేస్ట్ సూపర్గా ఉంటుంది. కాబట్టి ఈ ముక్కలనంతా ఒక అర్ధ గంట సేపు ప్లేట్ పెట్టి మూసి పెట్టేద్దాం. మళ్ళీ వీటిని మన పని అగ్గిలో పెట్టి కాల్చి తినడమే. రైట్, మూసి పెట్టేద్దామా? అంతే అబ్బా మ్యారినేషను. నెక్స్ట్ మనకి అగ్గిలో పెట్టి తినడమే. లేదా అగ్గి మంటుకోయిందరా? బాగా మంటాయండి ముక్కలు, బాగా కలాలా, బాగా మంటాయి. అగ్గి బాగా పడిందా? సరే కంబీలు ఎత్తుకోరా మన ముక్కలు గుచ్చేదానికి. బాలాజీ రెడీయా? అర్ధగంట అయిపోయిందిరా, 3/4 గంట ఇంచుమించుగా కలిపి పెట్టి. సరే కంబీలు కూడా తెచ్చినారా? మన ముక్కలకు మసాలా పట్టి ఇంచుమించుగా అర్ధ గంట నుంచి 3/4 గంట సేపు అయిపోయిందబ్బా. ఇంకా వీటిని మనం కంబీలు గుచ్చుకొని అగ్గి మీద పెడదాం. ఫస్ట్ కంబీలు గుచ్చుకుందాం. మీరు ఏ కంబీ దొరికితే కంబీ గుచ్చుకోండి, ఏ కంబీ అని రూల్ ఏం లేదు.
నాకేదో దొరికిన కమ్మి నేను గుచ్చుకుంటా ఉన్నాను. రైట్. బాలాజీ ఎట్టుందా మొక్కలా బాగుందా? చూడరా బాలాజీ, ఎట్లా చూసుకో. మళ్ళా వాళ్ళ స్టైల్లో మనం చేసి తినాలా కదా. యాడ్ చేస్తావు నువ్వు మా విలేజ్లో. వెరీ గుడ్. బాలాజీ ఎట్లుంది చూడు చూడు దేవా ఎట్లున్నా పీసులా ఇప్పుడు చూస్తాను చూడు. ఎప్పుడు చేయలేదు ఎవరా. చూడు ఇప్పుడు ఎట్లుంటుందని. టౌన్లలో పాడు చేసుకుని తింటారా? మన విజయాలలో ఇదే ఫస్ట్. చూసినావా? మన ఊర్లో చేద్దాం రా ఇది మాట. టౌన్లలో ఎట్లా తెలుసున్నారా బాలాజీ? టౌన్లలో ఇంట్లో కలుస్తారా? ఇంతే అబ్బా, విలేజ్ స్టైల్ బార్బెక్యూ చికెన్. మీరు కూడా మీ ఊర్లో మంచి జాగా చూసుకొని ఈ మారు కోడి ముక్కలు కట్ చేసుకుని ఈ మారు ఒకసారి నిప్పుల్లో కలిసి తిన్నారంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి మరి తిని చూసి టేస్ట్ ఎట్టుందో కామెంట్ చేయండి. లైక్ చేసేది, షేర్ చేసేది, సబ్స్క్రైబ్ చేసి గంట మీద మాత్రం మర్చిపోవద్దండి.